జీవితంలో ఏది సరైనది ఏది తప్పు అని నిర్ణయించుకోవాల్సిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇలాంటి సమయాల్లోనే మన సమర్థత బయటపడుతుంది. కానీ కొన్ని పరిస్థితుల్లో నిర్ణయాలు తీసుకోవడం ప్రాణాంతకం అని ఆచార్య చాణక్యుడు హెచ్చరించారు. చాణక్యుడు చెప్పిన ఆ 3 నిర్ణయాల్లో మొదటిది సంతోషంగా ఉన్నప్పుడు వాగ్దానం. ఆచార్య చాణక్యుడి ప్రకారం మీరు సంతోషంగా ఉన్నప్పుడు మీరు ఎవరికీ ఎలాంటి వాగ్దానం చేయకూడదు. లేదంటే మీరు తర్వాత పశ్చాత్తాపడవచ్చు. ఎందుకంటే సంతోషంగా ఉన్న సమయంలో ఒక వ్యక్తి కొన్నిసార్లు అతను నెరవేర్చలేని వాగ్దానాలు ఇస్తాడు. అందుకే వాగ్దానాలు ఎప్పుడూ ఆలోచించి మాత్రమే ఇవ్వాలని చాణక్య నీతిలో చెప్పబడింది. ప్రాణాంతకంగా మారే నిర్ణయాల గురించి మరింత సమాచారం తెలుసుకునే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. రెండోది కోపంగా ఉన్నప్పుడు సమాధానం. మీరు కోపంగా ఉన్నప్పుడు ఎవరికీ సమాధానం చెప్పకూడదు. ఎందుకంటే కోపంతో ఉన్న వ్యక్తి తన నిగ్రహాన్ని కోల్పోతాడు. దీని కారణంగా అతను కొన్నిసార్లు ఎదుటివారి మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడతాడు. అందువల్ల మీకు కోపం వచ్చినప్పుడు ఓపిక పట్టండి. మూడోది బాధలో ఉన్నప్పుడు నిర్ణయం. ఒక వ్యక్తి బాధలో ఉన్నప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోకూడదు. ఎందుకంటే అటువంటి పరిస్థితిలో తీసుకున్న ముఖ్యమైన నిర్ణయాలు తప్పు కావచ్చు. దానివల్ల భవిష్యత్తులో మీరు నష్టపోవాల్సి రావచ్చు. కాబట్టి చాణక్య నీతి ప్రకారం దుఃఖ సమయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. మీ భావోద్వేగాలు నియంత్రణలో లేనప్పుడు తీసుకునే ప్రతి నిర్ణయం మీకు కీడు చేసే ప్రమాదం ఉంది. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.